ఓం నమో వెంకటేశాయ. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తిరుపతి. ముందుగా మీ అందరికీ కూడా నమస్కారాలండి. ఈరోజు తిరుమల అప్డేట్స్కి స్వాగతము. ముందుగా అయితే మీ అందరికీ వరలక్ష్మి వ్రత శుభాకాంక్షలు. ఇక ఈరోజు శుక్రవారము, రేపు శనివారము, ఎల్లుండి ఆదివారము రాబోయే ఈ 3 రోజుల్లో కూడా తిరుమల కొండపైన వీఐపీ బ్రేక్ దర్శనాలు అనేవి టీటీడీ వారు అయితే రద్దు చేయడం జరిగింది. ఎటువంటి రికమెండేషన్ లెటర్లు ఎమ్మెల్యే, ఎంపీ, అలాగే మినిస్టర్స్, టీటీడీ స్టాఫ్ ఎవరిది కూడా ఈ 3 రోజులు కూడా టీటీడీ వారు తీసుకోరు. దయచేసి ఈ విషయం మీరు అందరూ తెలుసుకోవాలి. అలాగే ఆఫ్లైన్ విధానం ద్వారా శ్రీవాణి ట్రస్ట్కి కూడా డొనేషన్ కట్టినంత మాత్రాన ఇవన్నీ అసలు ఎటువంటి అవకాశం కూడా ఈ 3 రోజులు ఉండవు. ఇది ఫస్ట్ పాయింట్ అండి. సెకండ్ పాయింట్ ఏమిటి అంటేనండి, తిరుమల కొండపైన ఆలయంలో పవిత్రోత్సవాలు అనేవి నిన్న గురువారం నుంచి స్టార్ట్ అయ్యాయండి. దీని కారణంగా ఈ 3 రోజులు కూడా అంటే ఆగస్టు 16, 17, నిన్న 15వ తారీఖు ఈ 3 రోజులు కూడా తిరుమలలో ఆర్జిత సేవలు అనేవి టీటీడీ రద్దు చేస్తున్నట్టు మనకు అఫీషియల్ ప్రెస్ రిలీజ్ అయితే నేను గత 4 రోజుల నుంచి మీ అందరికీ చెప్తూనే ఉన్నాను. అలాగే ఆగస్టు 18వ తారీఖున కళ్యాణం కూడా టీటీడీ రద్దు చేస్తుంది. ఈ 3 రోజులు అన్ని ఆర్జిత సేవలు రద్దు. అలాగే 18వ తారీఖున అయితే కళ్యాణం కూడా రద్దండి. దయచేసి ఈ విషయం మీరు అందరూ తెలుసుకోవాలి. ఇక 3వ పాయింట్ ఏమిటి అంటే, మీ అందరికీ నేను గత 4 రోజుల నుంచి చెప్తూనే ఉన్నాను, నవంబర్ నెలకి సంబంధించి దర్శన టికెట్లు అనేవి అన్నీ కూడా టీటీడీ వారు అఫీషియల్గా అయితే మనకి రిలీజ్ చేయడం జరిగింది. దీనికి సంబంధించిన ప్రెస్ రిలీజు అఫీషియల్ వెబ్సైట్ ద్వారా రాగానే నేను మీ అందరికీ పోస్ట్ చేశా. మరలా ఆ లింక్ అనేది నేను కామెంట్ సెక్షన్లో పెడతా. దయచేసి మీరు అందరూ చూసి మీరు దర్శన టికెట్లు అన్నీ కూడా బుక్ చేసుకోవాల్సిందిగా నా చిన్న రిక్వెస్ట్ అండి. అయితే నవంబర్ దర్శన టికెట్లు అనేవి ఈ నెల 24వ తారీఖున ఉదయం 10 గంటలకు 300 రూపాయల దర్శన టికెట్లు విడుదలవుతున్నాయి. మధ్యాహ్నం 3 గంటలకి కూడా మీ అందరికీ రూములు విడుదలవుతున్నాయి. ఈ విషయం మటుకు మీరు అందరూ తెలుసుకోవాలండి. నేను మరలా దీని గురించి మరొక వీడియో తీయటం జరుగుతుంది. ఇక మరొక ముఖ్యమైన అప్డేట్ ఏమిటి అంటే, నిన్న స్వతంత్ర దినోత్సవ సందర్భంగా మన ఈవో శ్యామలారావు గారు ప్రెస్తో మాట్లాడుతున్నప్పుడు అన్ని వివరాలు క్లియర్గా చెప్పడం జరిగింది. దర్శన టికెట్ లేని భక్తులు ఏమాత్రము అసౌకర్యానికి గురి కాకుండా తిరుమల కొండపైన డైరెక్ట్గా వచ్చేసి VQC 2 వైకుంఠం క్యూ కాంప్లెక్స్ 2 దగ్గరికి వచ్చి ఎటువంటి దర్శన టికెట్ లేని భక్తులు కూడా ఆ క్యూ లైన్లో కనుక జాయిన్ అయితే దర్శనాన్ని మీకు లభిస్తుంది. ఈ విషయం గత కొన్ని సంవత్సరాల నుంచి ఇది జరుగుతూనే ఉంది. మీకు ఎటువంటి దర్శన టికెట్ లేకపోయినా ఏమాత్రం ఆందోళన చెందకుండా VQC 2 దగ్గర వచ్చి దర్శనం చేసుకోవచ్చు. కాకపోతే దర్శనం అనేది 14 గంటలు పడుతుంది. ఇది ఒక్కటే పెద్ద ప్రాబ్లం అన్నమాట. అందుకోసమే మన ఛానల్ చూసిన ప్రతి భక్తులకి కూడా నేను క్లియర్గా చెప్తూ ఉంటాను, దయచేసి తిరుపతి వచ్చి రైల్వే స్టేషన్ ఎదురుగా విష్ణు నివాసంలో కానీ, బస్టాండ్ ఎదురుగా ఉన్నటువంటి శ్రీనివాసం కాంప్లెక్స్, నడక మార్గం దగ్గర ఉన్నటువంటి భూదేవి కాంప్లెక్స్లో ఈ 3 చోట్ల ప్రతిరోజు తెల్లవారుజామున 2 గంటలకి సర్వదర్శన టోకెన్లు ఇస్తారు. ఈ టోకెన్లు తీసుకొని స్వామివారిని దర్శనం చేసుకుంటే 5 గంటల లోపలే అవుతుందన్నమాట. సో ఈ విషయం మీరు అందరూ తెలుసుకోవాలి. ఏమాత్రం ఆందోళన చెందొద్దు. రాబోయే ఈ 5 రోజులు ఫుల్ రష్ ఉంటుంది. ఎందుకంటే సెలవులు కాబట్టి హెవీ రష్. నేను అంతకంటే ఏం చెప్పలేను. ఈ 5 రోజులు దర్శన టికెట్ లేని భక్తులు ఎవరైనా కానీ దర్శనం చేసుకోవాలనుకుంటే చేసుకోవచ్చు. తిరుమల కొండపైకి వెళ్ళేసి VQC 2 దగ్గర దర్శనం చేసుకోండి. ఎటువంటి ఇబ్బంది అయితే ఏమీ ఉండదు. మీకు కావాల్సిన అన్ని సదుపాయాలు, వాష్రూమ్స్ అయినా కావచ్చు, తాగునీరు, పాలు, మజ్జిగ, పొంగల్, అలాగే పెరుగన్నము, అన్ని సాంబార్ అన్నం అన్నీ కూడా ఫుడ్కి సంబంధించిన అన్నీ కూడా మీకు ఎప్పటికప్పుడైతే టీటీడీ వారు క్యూ లైన్లో ఇస్తున్నట్టుగా కూడా నిన్న ఆయన క్లియర్గా చెప్పడం జరిగింది. ఓకేనా అండి? అలాగేనండి, మీరందరూ కూడా దయచేసి అక్టోబర్ వరకు అన్ని రకాల దర్శన టికెట్లు, రూములు బుకింగ్స్ అయిపోయినాయి. రాబోయే ఈ 3 నెలల్లో దర్శన టికెట్ లేకపోతే తిరుమల వచ్చి ఫ్రీ దర్శనం అన్నా చేసుకోండి, లేదా తిరుపతికి వచ్చి నేను చెప్పినట్టు విధంగా సర్వదర్శన టోకెన్లు అన్నా తీసుకోండి. అర్థమవుతుందా? అలాగే నడక మార్గంలో అలిపిరి వాళ్ళకైతే ఎటువంటి టికెట్లు లేవు. శ్రీవారి నడక మార్గం వాళ్ళకైతే టికెట్లు ఉన్నాయండి. దయచేసి ఈ విషయం మీరు తెలుసుకోవాలి. మీకు ఇంకా ఏమైనా డౌట్లు ఉంటే దయచేసి నన్ను కామెంట్ సెక్షన్లో అడగగలరు. సో ఈ వీడియో ఇంతటితో సెలవు తీసుకుంటూ మరలా ఈవినింగ్ స్పెషల్ వీడియో ద్వారా ఎనీ ప్రెస్ రిలీజ్లు ఉంటే మీ అందరికీ నేను రావడం జరుగుతుంది. ధన్యవాదాలు.